నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 35తో మీ ముందుకు వచ్చేసాను. మన జీవితంలోనే రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు. మరి కథలో కూడా ఉంటారు కదా. అసలు ఏం జరుగుతుందో ముందు ముందు మీకు తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం నుంచి మధ్యాహ్నం అవుతున్న ఆఫీస్ బయట గిరి అక్కడక్కడ ఆఫీస్ వైపే చూస్తూ తచ్చాడడం సీసీ ఫుటేజ్లో శివ్ కంట పడుతుంది. వాచ్మెన్తో మాట్లాడడం కూడా చూస్తాడు. ఎవడు వాడు ఉదయం నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, పైగా వాచ్మెన్తో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీకి కాల్ చేస్తాడు శివ్. వెంటనే సెక్యూరిటీ ఫోన్ లిఫ్ట్ చేయడంతో, ఒక అతను ఉదయం నుంచి మన ఆఫీస్ దగ్గరే కూర్చుని ఉన్నాడు, పైగా ఇప్పుడు మన వాచ్మెన్తో మాట్లాడుతున్నాడు. మీరు మీ స్క్రీన్ మీద గమనించలేదా? ఇంతవరకు అతన్ని క్వశ్చన్ చేయలేదు. ఎవరో ఏంటో కనుక్కో అని చెబుతాడు శివ్. ఓకే సార్, మేము కనుక్కుంటాం అని గేట్ బయటకు వస్తారు ఇద్దరు సెక్యూరిటీ. వాచ్మెన్తో మాట్లాడుతున్న గిరిని చూసి ఎవరతను అని అడుగుతారు వాచ్మెన్ని. ఒకవేళ అతని బంధువేమో అని ముందు అలా అడుగుతారు. ఎవరో తెలియదు సార్, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాడు. ఎవరు ఉండకూడదని చెప్తున్నా వినట్లేదు. ఇప్పుడేమో వచ్చి ఈ ఆఫీస్ ఎవరిది, దీని ఓనర్స్ ఎవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయా అని ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నాడు సార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా సార్ చూస్తే ఊరుకోరు అని చెబుతున్నాను అని అంటాడు వాచ్మెన్. హే, ఎవరు నువ్వు? అవన్నీ డీటెయిల్స్ నీకెందుకు అని సెక్యూరిటీ గిరి దగ్గరికి వెళతారు. అయ్యో, నేనేమీ తప్పుగా అడగలేదు సార్, జాబ్ కోసం వెతుక్కుంటున్నాను, అందుకే ఒక్కొక్క కంపెనీ గురించి తెలుసుకుంటున్నాను, ఆ క్రమంలోనే ఈ కంపెనీ గురించి కూడా తెలుసుకుంటున్నాను అని అంటాడు గిరి. జాబ్ చేయాలంటే కంపెనీ బాసుల పెళ్ళిళ్ళు అయ్యాయా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తుంటే దొంగ కొల్లు పట్టే రకంగా ఉన్నావు, కానీ జాబ్ చేసే రకంగా లేవు. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? ఈ సరౌండింగ్స్లో ఎక్కడ ఉండడానికి వీల్లేదని తెలీదా నీకు? ఇది అంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఎంప్లాయీస్ తప్ప ఎవ్వరూ రాకూడదు ఇక్కడికి. ఆల్రెడీ మా సార్ నిన్ను చూసేశారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే వేరే విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అని అంటారు సెక్యూరిటీ. నేనేం చేయలేదు కదా సార్, కంపెనీ బాగుంది, చూడ్డానికి ఎంత చూసినా చూడాలనిపిస్తుంది, అందుకే ఉండి చూస్తున్నాను. లోపలికి వచ్చే అదృష్టం నాకు ఎలాగూ లేదు, బయట నుంచి అయినా చూసి ఖరీద్దామని ఉన్నాను సార్. ఉండకూడదని చెప్తుంటే ఇంకా మాటలేంటి? వెళ్తావా ఇక్కడి నుంచి, లేదా మా చేతులకి పని చెప్పమంటావా అని సెక్యూరిటీ గట్టిగా అనేసరికి, రోడ్డు మీద నుంచున్నా కూడా తప్పంటే ఎలా సార్, సర్లేండి వెళ్తున్నాం అని అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు గిరి. వాడు మళ్ళీ అక్కడే కూర్చున్నాడు చూడండి సార్ అని వాచ్మెన్ అంటుంటే, ఈ సరౌండింగ్లోకి వస్తే మాత్రం వెంటనే మాకు చెప్పు అని దూరంగా కూర్చున్న గిరిని చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు సెక్యూరిటీ. అప్పటి వరకు అయిన ప్రాజెక్ట్ వర్క్ని మొత్తం చెక్ చేయడం మొదలు పెడతారు అమృత, వరుణ్ కలిసి. టీం మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఎదురుగానే ఉంటారు. అందరి వర్క్ చెక్ చేశాక, వెరీ గుడ్, అందరూ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు 1 స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి 2nd స్టేజ్ మొదలు పెడుతున్నాం. వర్క్ ఇంకొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అందరూ అని చెబుతాడు వరుణ్. ఎస్ సార్ అని అంటారు అందరూ ముక్త కంఠంతో. ఇప్పుడున్న చిన్న చిన్న ఎర్రర్స్ అన్నీ ఈవినింగ్ లోపు మీరు క్లియర్ చేసేసేయండి, పెండింగ్ పెట్టద్దు. ఒక అరగంట లేట్ అయినా మొత్తం క్లియర్ చేసేసేయండి ఇవాళే. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం అందరివి. రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేయాలి అని అంటుంది అమృత. ఓకే అని అందరూ వెళ్ళిపోతారు. సాయంత్రానికి మొత్తం క్లియర్ చేసేసి సబ్మిట్ చేస్తారు అందరూ. మళ్ళీ అందరి వర్క్ ఒకసారి చెక్ చేయడం మొదలు పెడతారు అమృత, వరుణ్. వాసంతి వర్క్ వరుణ్ చెక్ చేస్తూ ఉంటాడు. వాసంతి వరుణ్ని చూస్తూ ఉంటుంది. కనీసం మీ అమ్మగారికి ఎలా ఉందని అడుగుతారేమో అనుకుంది వాసంతి. కానీ వరుణ్ నుంచి అలాంటి ప్రశ్నలు ఏమీ రాకపోవడంతో మాలాంటోళ్ళని వీళ్ళు అస్సలు పట్టించుకోరు అనుకుంటా అనుకుంటుంది. వర్క్ అంతా చెక్ చేసి, ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటాడు వరుణ్. ఓకే థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుంచి తన ప్లేస్కి వచ్చి
బ్యాగ్ తీసుకొని వెళ్ళడానికి బయలుదేరుతుంది. కనీసం తెలిసిన మనిషిని మొహం వైపు కూడా చూసి మాట్లాడరు ఈ సార్. అమ్మాయిలకి చిన్న హెల్ప్ చేస్తే అది వంకగా పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే బాసుల్ని చూశాను కానీ ఇలా అసలు ఎవరో తెలియనట్టు ఉండే ఆయన్ని ఈ సార్నే చూస్తున్నాను. ఇక సీఈఓ సార్ గురించి చాలా విన్నాను. ఎన్ని రోజులైనా ఆఫీస్కి వచ్చి ఒక్కసారైనా ఆయన్ని చూడడానికి కుదరలేదు అని అనుకుంటూనే బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఒక్కొక్క ఎంప్లాయీ వెళ్ళిపోతుంటే ఈ మేడం ఏంటి ఇంకా బయటికి రాలేదు అని దూరం నుంచి చూస్తూ ఉంటాడు గిరి. తనని చూస్తే తప్పించుకుని వెళ్ళిపోతుందని అనుకొని తనకి కనిపించకుండా హైడ్ అయి నుంచొని చూస్తూ ఉంటాడు గిరి. కాసేపటికి వాసంతి ఆఫీస్ గేట్ నుంచి బయటికి రావడం చూస్తాడు. తనని దాటుకొని వెళ్ళేదాకా హైడ్ అవుతూ వాసంతి వెనకాలే వెళ్ళడం మొదలు పెడతాడు గిరి. బస్ స్టాప్ వరకు నడుచుకుని వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వాసంతి. గిరి కూడా బస్ స్టాప్కి వెళ్ళి వాసంతికి కనిపించకుండా నిలబడతాడు. బస్సు రాగానే వాసంతి ఎక్కగానే వెనుక నుంచి గిరి కూడా బస్సు ఎక్కుతాడు. తన స్టాప్ రాగానే దిగి కొంచెం దూరం నడిచి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళడం చూసిన గిరి, మంచి చోటే ఉంటున్నారే, ఉండడం కూడా, అంటే జీతం బాగా గట్టిగానే వస్తున్నట్టుంది, ఇప్పుడు ఎలా అయినా దీన్ని బుట్టలో వేసుకోవాలి అని అనుకుంటూ లోపలికి వెళ్ళబోతాడు గిరి. హలో సార్, ఎవరు మీరు? ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదే, లోపలికి ఎందుకు వెళ్తున్నారు, ఎవరింటికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగుతాడు వాచ్మెన్. ఇందులో మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని కలిసి వెళ్ళడానికి వచ్చాను, కాకపోతే వాళ్ళ ఫ్లాట్ నెంబర్ గుర్తులేదు, ఒకసారి చెప్తారా అని అడుగుతాడు గిరి. ఇంతకీ తమరు ఎవరింటికి వచ్చారు? ఇందులో మా అమ్మగారు చెల్లి ఉంటున్నారు, వాళ్ళ కోసమే నేను వచ్చాను. వాళ్ళుండే ఫ్లాట్ నెంబర్ చెప్తారా? యాక్చువల్లీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను, అందుకే ఫ్లాట్ నెంబర్ కూడా నేను అడగలేదు. కొంచెం వాళ్ళుండే ఫ్లాట్ నెంబర్ చెప్తావా, వెళ్ళి సర్ప్రైజ్గా వాళ్ళని కలుస్తాను. నేను చెప్పేది అబద్ధం కాదు, కావాలంటే నా ఫోన్లో వాళ్ళ ఫోటో ఉంటుంది చూడు అని 3 ఏళ్ల క్రితం ముగ్గురు కలిసి దిగిన ఫోటో చూపిస్తాడు గిరి. ఓ, మీరు వాసంతి అమ్మ సుభద్రమ్మ గారి కోసం వచ్చారా, వాళ్ళుండేది 3rd ఫ్లోర్ 301 అని ఫోటో చూడగానే చెప్పేస్తాడు వాచ్మెన్. పైగా గిరి సర్ప్రైజ్ అనడంతో వాళ్ళని అడగాలి అనుకోడు. థ్యాంక్ యూ అని చెప్పి 3rd ఫ్లోర్కి వెళ్ళి వాచ్మెన్ చెప్పిన డోర్ నెంబర్ దగ్గర నిలబడి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాడు గిరి. డోరు తీసిన వాసంతి ఎదురుగా నిలబడిన అన్నని చూసి, ఎలా తెలిసింది మేము ఎక్కడుంటున్నామని అనుకుంటూ షాక్గా చూస్తూ ఉంటుంది. మనసులో కన్నింగా నవ్వుకుంటూ పైకి మాత్రం వాసు అని ప్రేమగా పిలుస్తాడు గిరి. అన్న బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అన్న బాధ, కోపం తప్ప అన్న మీద ఎలాంటి ద్వేషం లేదు వాసంతికి. ఉన్నది వాళ్ళ ముగ్గురే, వాళ్ళకంటూ తోడుండాల్సింది మగదిక్కుగా ఉన్నది అన్న ఒక్కడే. కానీ ఏనాడు అలా వాళ్ళకి అండగా నిలబడలేదు. అన్న కోపం మాత్రం ఉంది. షాక్గా నిలబడి అలాగే ఉన్న వాసంతిని చూసి, ఎలా ఉన్నారు వాసు అని నటించేస్తూ అడుగుతాడు. ఎవరు వాసు, అలాగే నిలబడిపోయావు గుమ్మంలో అని అక్కడికి వచ్చిన సుభద్రమ్మ ఎదురుగా ఉన్న కొడుకుని చూసి ముందు భయం వేస్తుంది. తర్వాత తన పేగు తెంచుకుని పుట్టిన కొడుకు చాలా రోజుల తర్వాత కళ్ళు ఎదురుగా ఉండేసరికి ప్రేమ కూడా వస్తుంది. కానీ అదేమీ బయటపడనివ్వకుండా ఎందుకొచ్చావు అని కోపంగా అడుగుతారు. అదే అపార్ట్మెంట్ కావడంతో అలా బయటే గొడవ పడడం కరెక్ట్ కాదని, లోపలికి రా అన్నయ్య అని వాసంతి పక్కకు తప్పుకొని దారిస్తుంది. గిరి లోపలికి వచ్చి డైరెక్ట్గా తల్లి కాళ్ళని పట్టుకొని, నన్ను క్షమించు, చాలా తప్పులు చేశాను, మీ ఇద్దరిని బాధ్యతగా చూసుకోవాల్సింది పోయి మీ ఇద్దరిని బాధ పెట్టాను నేను, నాకు బుద్ధి వచ్చిందమ్మా, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, ఇక నుంచి మిమ్మల్ని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని బాధ నటించేస్తూ మాట్లాడతాడు గిరి. కాళ్ళు పట్టుకొని కొడుకు బాధపడుతుంటే కోపం కరిగిపోయి బాధ వచ్చి చేరుతుంది సుభద్రకి. వెంటనే వాసంతి కాళ్ళు కూడా పట్టుకోబోతున్న గిరిని వారించి వాసంతి వెనక్కి వెళ్ళిపోతుంది. తప్పులేదు చెల్లి, నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు,
నేను చేయవలసిన పనులు బాధ్యతలు నువ్వు నెత్తిన వేసుకొని చేస్తున్నావు. నన్ను క్షమించు అని వాసంతి వైపు చూస్తూ అడుగుతాడు. వాసంతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. మీ ఇద్దరూ నన్ను క్షమించానని చెప్తేనే నేను మనశ్శాంతిగా ఉండగలిగేది. చాలా తప్పులు చేశాను. మీకు నా మీద కోపం ఉండొచ్చు. నువ్వు నన్ను కొట్టమ్మా, అప్పటికైనా నీ కోపం తీరిపోతుంది అని తల్లి చేతులు తీసుకొని తన చెంపల మీద తనే కొట్టుకోవడం మొదలు పెడతాడు గిరి. సుభద్ర చేతులు వెనక్కి తీసుకొని, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా బతికేదో మేము బతుకుతున్నాం. ఇక్కడ కూడా మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వకూడదు అనుకున్నావా అని అడుగుతారు సుభద్ర. లేదమ్మా, నా బాధ్యతలేంటో నాకు తెలిసొచ్చే, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నేను చేసిన పనులకి మీరు నన్ను నమ్మరు అని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని చూడాలి, మీకు క్షమాపణలు చెప్పాలి అన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. 3 నెలల నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను. ఇన్నాళ్ళకి వాసంతి బస్సులో కనిపించింది. వెంటనే నేను కూడా ఫాలో అయ్యి వచ్చాను. ఇక్కడికొచ్చి 2 గంటల పైన అయిపోయింది. కానీ నా మొహం మీకు ఎలా చూపించాలో అర్థం కాక రోడ్డు మీద చాలాసేపు ఉండిపోయాను. కానీ మీకు క్షమాపణలు చెప్పాలని నాకు అనిపించింది. మీకు క్షమాపణ చెప్పి మీకు ఇష్టం లేకుండా మీ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఇక్కడే ఎక్కడో దగ్గర నేను కూడా ఉండి మిమ్మల్ని అనుక్షణం జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నాను. క్షమాపణలు చెప్పాను. ఇక నేను వెళ్తాను అని గిరి 2 అడుగులు వేయగానే, ఆగన్నయ్య అని అంటుంది వాసంతి. వాసంతి పిలుపుకి అడుగు ఆపేస్తాడు గిరి. నువ్వు నిజంగా నీ తప్పు తెలుసుకున్నావా అన్నయ్య అని అడుగుతుంది వాసంతి. నాకు తెలుసు మీకు నా మీద అంత తొందరగా నమ్మకం కుదరదని. తప్పులు అందరూ చేస్తారు కదా. నన్ను కాదనుకొని ఆడవాళ్ళు మీ ఇద్దరు వచ్చేసినప్పుడే నా ప్రవర్తన వల్లే కదా వాళ్ళు వెళ్ళిపోయారు అని నాకు చాలా బాధ అనిపించింది. మీరు లేని ఇంట్లో నాకు ఉండాలని అనిపించలేదు. అందుకే ఆ ఇంటికి పెద్దగా వెళ్ళేవాడిని కూడా కాదు. బయటే ఉండిపోయేవాడిని. రోడ్డు మీద లేదా గూడిలో పడుకునేవాడిని. ఇంటికి వెళ్తే మీరే కనిపించేవాళ్ళు ఇంట్లో. కానీ నా ప్రవర్తనకి నన్ను వద్దనుకొని కనీసం మీరు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదనకుండా చేసినప్పుడే మీరు నన్ను వదిలేసుకున్నారని అర్థమైపోయింది. నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోయినందుకు ఫస్ట్లో బాధ, కోపం వచ్చింది. తర్వాత ఆలోచించగా నా వల్లే కదా మీరు నాకు దూరంగా ఉంటుంది. నాలాంటి అన్న కొడుకు ఉంటే ఏ తల్లి చెల్లైనా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుంది కదా అని అంటాడు బాధ నటించేస్తూ. అప్పటికే సుభద్ర మనసు మంచులా కరిగిపోతూ ఉండడంతో, నీ వల్ల నీ చెల్లి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా? బాధ్యత తీసుకోవాల్సిన నువ్వు బలాదూర్లు తిరుగుతూ ఉంటే బాధ్యత తన నెత్తిన వేసుకొని నన్ను కాపాడింది. ఈరోజు నీకు నేను కనిపించానంటే అది పడిన కష్టం వల్లే అని బాధగా అంటారు సుభద్ర. ఏమైందమ్మా అని తల్లి చేతులు పట్టుకొని అడుగుతాడు. జరిగిందంతా సుభద్ర చెప్పగానే, ఛీ, నేను అసలు మనిషినే కాదు అని తనని తానే కొట్టుకోవడం మొదలు పెడతాడు గిరి. ఎంత కాదన్నా ఒకరికి కొడుకు, ఒకరికి అన్న. అందుకేనేమో తల్లికి చెల్లికి ఇద్దరికి గిరి అలా తనని తాను కొట్టుకుంటుంటే బాధగా అనిపించి ఇద్దరూ చెరొక పక్కన గిరి చేతులు పట్టుకొని, ఇప్పటికైనా మారావు, సంతోషం అని అంటారు ఇద్దరు ఒకేసారి. మనుషులు దూరమైనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది. మీకు నా మీద ఎంత అసహ్యం వేయకపోతే నన్ను వదిలేసి మీ ఇద్దరే ఇంత మహానగరంలో బతకాలని వచ్చేస్తారు. క్షమించమని అడగడం తప్ప ఇంకేం చేయలేను. మీరు నన్ను క్షమించారు, అంతే చాలు నాకు. ఇక నేను బయలుదేరుతాను అని అంటాడు గిరి. ఎక్కడికి వెళ్తావు అన్నయ్య అని అడుగుతుంది వాసంతి. మిమ్మల్ని చూశాను, మీరు ఎక్కడున్నారో తెలిసింది. నేను కూడా మీకు దూరంగా వెళ్ళాలి అనుకోవడం లేదు. అలా అని మీకు భారంగా కూడా మారాలి అనుకోవడం లేదు. ఇక్కడికి దగ్గరలోనే ఎక్కడో దగ్గర మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను అని అంటాడు గిరి. నువ్వు మారి బాధ్యతగా ఉంటానంటే అంతకన్నా సంతోషం ఇంకేముందన్నయ్య. మాకు మాత్రం ఎవరున్నారు తోడు? ఉన్నది మన ముగ్గురం. ఎక్కడ ఉండడం ఏంటి నువ్వు? మాకు తోడుగా ఇక్కడే ఉండన్నయ్య అంటుంది వాసంతి. తను కోరుకున్న మాట చెల్లి నోటి నుంచి రావడంతో లోపల కన్నింగుగా నవ్వుకుంటూ బయటికి తెలియనివ్వకుండా, అది కాదురా,
నాకింకా ఉద్యోగం ఏమీ దొరకలేదు. మీకు భారంగా ఉండడం నాకిష్టం లేదు. అందుకే ఉద్యోగం వెతుక్కుంటూ నేనెక్కడో ఒక చోట బయటే ఉంటాను అని అంటాడు గిరి. ఇక్కడే ఉండి వెతుక్కో అన్నయ్య. బయటుండడం ఎందుకు? నువ్వు నాకు భారం ఏంటి? నాకు అన్నవి నువ్వు. నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అన్న కోపమే తప్ప ఇంకేం కోపం లేదు నీ మీద. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండు. చెప్పమ్మా నువ్వు కూడా అని అంటుంది సుభద్ర వైపు తిరిగి. నిజంగా మారితే, నిజంగా మా బాధ్యత తీసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి ఎంత మారావో చూపించు. కానీ ఇంకోసారి దానిని బాధ పెడితే మాత్రం ఊరుకోను గిరి. నా చేతులతో నేనే నిన్ను చంపేస్తాను అని అంటారు సుభద్ర. ఇంకోసారి నా వల్ల మీరెప్పుడు బాధపడరు అని అంటాడు గిరి. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నయ్య. భోజనం చేద్దాం. నీ బట్టలు ఎక్కడా అని అడుగుతుంది వాసంతి. అదేం చెప్పమంటావులే. ఏదో ఒక పార్కులోనో రోడ్డు మీద ఫ్రెష్ అయ్యి బ్యాగ్ భుజానికి వేసుకొని రోజు మీకోసం వెతకడమే పని అయిపోయింది. 2 రోజుల క్రితం ఒక హోటల్లో నేను కూర్చొని బ్యాగ్ పక్కన పెట్టుకొని భోంచేస్తుండగా వెనక నుంచి ఒక అమ్మాయిని చూసి నువ్వే అనుకొని బ్యాగ్ సంగతి మర్చిపోయి నీకోసం వెతుక్కుంటూ బయటికి వచ్చాను. నువ్వు కాదని తెలిసి లోపలికి వెళ్ళేసరికి బ్యాగ్ కొట్టేశాడు ఎవడో. అప్పటి నుంచి ఇలా ఒక డ్రెస్తోనే కాలం గడిపేస్తున్నాను అని అంటాడు. సరే ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వు అన్నయ్య. రేపు ఉదయం కొనుక్కుందు గాని బట్టలు. రూపాయికి కూడా నేనింక నీది వాడుకోను. ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి అర్జెంటుగా. ఇప్పటికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ చదువుకోకపోతే ఎంత కష్టమనేది ఇప్పుడే తెలిసింది నాకు అని నటన మీద నటన ప్రదర్శిస్తున్నాడు గిరి. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ దగ్గరలో ఒక షాపు ఉంది. వెళ్ళి 2 నైట్ డ్రెస్సులన్నా కొనుక్కొచ్చుకుందాం పద అని గిరి వద్దని నటిస్తున్నా బలవంతంగా తీసుకుని వెళ్తుంది గిరిని. కథ కొనసాగుతుంది. ఒక బాధ్యత లేని జులై వెధవ అన్నగా ఉంటే ఆ చెల్లెలు ఎలాంటి పరిస్థితుల్లో పడుతుందో తెలియచేయడమే ఈ వాసంతి క్యారెక్టర్. ఇలాంటి అన్నలు బయట చాలామంది ఉన్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.